హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మానాలకి మార్నింగ్ రైడ్కి వచ్చేసిన. సో ఇంకా మార్నింగ్ అయితే ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తే మానాల దగ్గర మంచిగా ఉంటుంది విలేజ్ అని చెప్పేసి అక్కడికి స్టార్ట్ అయిపోయినా. మార్నింగ్ పొద్దున కోరుట్ల నుండి స్టార్ట్ అయినప్పుడైతే చలి బాగా ఎక్కువ ఉండే, కానీ వెళ్తున్న టైంకి 7:30 అట్లా అయిపోయింది అప్పటికే వెళ్ళే టైంకి. సో మాది మానాలకి వెళ్ళాలంటే ఈ వేములవాడ రోడ్డు ఇక్కడ నుండి వెళ్ళొచ్చు కుట్లకి. స్టార్ట్ అయిన టైంకి ఇంకా సూర్యుడు కూడా బయటికి రాలేదు. సో ఇంకా చల్లగా అనిపిస్తుంది బైక్ మీద వెళ్ళేటప్పుడు. ఇంకా వెళ్తున్న టైంకి అప్పుడే సూర్యుడు వచ్చేసిండు. వ్యూ అయితే మంచిగా అనిపించింది మార్నింగ్లో. ఈ రోడ్ కూడా చాలా బాగుంది వెళ్ళేటప్పుడు. కాకపోతే అక్కడక్కడ కొన్ని గుంతలు ఉన్నాయి, అక్కడ కొద్దిగా చూసుకొని వెళ్ళాలి. వేరే వాళ్ళు ట్రావెల్ చేసే వాళ్ళు కూడా రెగ్యులర్గా ఈ రోడ్ పైన ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడ గుంతలు ఉన్నాయని చెప్పి. సడన్గా వెళ్ళే వాళ్ళు అంటే కొత్తగా వెళ్ళే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, చూసుకొని వెళ్ళాలి. కొద్దిగా స్లోగా వెళ్తే బెటరు. మార్నింగ్ వ్యూ చూస్తున్నాం కదా ఎంత బాగుందో. మార్నింగ్ ఇట్లా సన్ వ్యూ. చాలా రోజులైంది ఇట్లా మార్నింగ్ రైడ్కి వచ్చి నేను కూడా. ఈ పంట పొలాలు, ఈ సూర్యుడు చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు పక్షులు ఇవన్నీ బాగా మంచిగా అనిపించింది మార్నింగ్. వెళ్ళే రూట్ అంతా విలేజెసే కాబట్టి వెదర్ కూడా చాలా మంచిగా ఉంది, చల్లగా అనిపించింది వెళ్ళేటప్పుడు. మొత్తం మనకి పెట్రోల్ బంక్స్ కూడా చాలానే ఉన్నాయి ఈ రోడ్ పైన. ఒక 3-4 ఉన్నాయి అనుకుంటా, నేను వెళ్ళేటప్పుడు చూసిన పెట్రోల్ బంక్స్. సో ఇబ్బంది ఏం లేదు పెట్రోల్ కూడా. ఇంకా వ్యూ అయితే మంచిగా అనిపించింది చూసినంతసేపు సూర్యుడు. కాకపోతే మరీ అంత ఎండ ఎక్కువ ఏం కొట్టలేదు, మరీ నార్మల్గానే ఉండే. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మొత్తం మేఘాలే ఉండే. మొత్తం అంత చల్లగా కూడా లేదు, మరీ అంత ఉడకపోతాను కూడా అనిపించలే, కానీ మంచిగానే ఉండే. సో మార్నింగ్ అయితే మంచిగా ఫ్రెష్గా, సో ఇంత నీట్గా ఉంది మంచిగా చూడడానికి కూడా. వ్యూ కూడా మంచిగా అనిపించింది. ఈ తాటి చెట్లు ఇంకా. సో వెళ్తున్న టైం వచ్చేసి ఇప్పటికీ ఒక 8:30-9 అవుతుంది అనుకుంటా ఇంకా అప్పుడప్పుడే. సో ఇంకా వ్యూ కూడా మస్తు అనిపిస్తుంది. చూసిన కొద్ది చెట్లు అయితే మొత్తం చుట్టూ ఉన్నాయి, కొన్ని కొండలు అవన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా పొలాల్లో అయితే చాలానే వేసినట్టున్నారు, మొత్తం పండిస్తున్నారు ఇంకా పొలాలలో. ఇంకా విలేజెస్ కూడా అన్నీ టచ్ అవుతూ ఉన్నాయి కత్లాపూర్ ఇంకా వెళ్ళిన కొద్దీ. సో విలేజెస్ అన్నీ చూసుకుంటా ఇంకా ఆరామ్సే ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం ఇంకా మానాలకి. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్ళిన మానాలకి, అది ఎట్లుంటుందో కూడా తెలియదు నాకు. మానాల దగ్గర అసలు చూద్దామని వెళ్ళిన. ఇంకా అక్కడ వాటర్ ఫాల్స్ లా ఉంటాయని చెప్పారు. సో చూస్తున్నారు కదా, ఒక పెట్రోల్ బంక్ కూడా వెళ్ళిపోయింది రైట్ సైడ్లో. సో ఇక్కడ నుండి రైట్ తీసుకోవాలి ఇంకా మానాల విలేజ్కి వెళ్ళాలంటే. సో మొత్తం తాటి చెట్లు చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో తాటి చెట్లు. వ్యూ అయితే సూపర్ ఉన్నది చూడ్డానికి. మీరు కూడా చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉంది వ్యూ అన్నది. ఇప్పుడు ఈ రూట్లో వెళ్ళేటప్పుడు చూసుకోవాల్సింది ఈ డాగ్స్. కొద్దిగా స్లోగా వెళ్తే బెటర్ ఈ రోడ్స్ పైన. డాగ్స్ అనేవి కొద్దిగా రోడ్ల పైన త్వరగా అక్కడక్కడ తిరుగుతాయి కాబట్టి చూసుకుంటూ వెళ్ళాలి. ఇంకా చిన్న రోడ్స్ ఉన్నాయి కదా ఇవి. సో ఇంకా ఇట్లా హాయిగా వెళ్ళొచ్చు రూట్లో. మనం చూస్తున్నదంతా ఈ పల్లెటూరులో ఉండే రోడ్స్ ఇవి. పల్లెటూరు మొత్తం చుట్టూ చూస్తే మొత్తం పంట పొలాలే ఉన్నాయి. అయితే నాకు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే వేరే ఏదన్నా పంట వేస్తే మొత్తం గ్రీన్గా కనిపిస్తుందంట మొత్తం చూడడానికి. సో ఇప్పుడైతే ఇంకా కొన్ని ప్లేస్లో అయితే ఇంకేం వేయనట్టున్నారు పంటలన్నీ. కొన్ని ప్లేసెస్లో కొన్ని పొలాల్లో అయితే వేసిర్రు. చూస్తున్నారు ఎంత పచ్చగా కనిపిస్తుందో. ఇంకా ఈ కొండలు ఇవన్నీ. ఇంకా మానాల వెళ్ళాలంటే ఇట్లా ఈ రోడ్ మీద వెళ్ళాలి. ఇంకా ఇట్లా ఈ కొండలు ఇవన్నీ ఇందులో నుండి రూట్ ఉంది. ఇక్కడ కొద్దిగా మెల్లగా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. హెవీ వెహికల్స్ అవి కూడా వస్తూ ఉంటాయి వెళ్ళేటప్పుడు. సో చూసుకుంటూ వెళ్ళాలా. ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంతకుముందు మానాల వెళ్ళుంటే కామెంట్ చేయండి. ఎందుకంటే అప్పుడు వాటర్ ఫాల్స్ అక్కడ వాటర్ ఉన్నప్పుడు వెళ్ళుంటే కనుక అప్పుడు వాటర్ ఫాల్స్ కూడా మంచిగా కనిపించుంటాయి మీకు. ఇంకా ఇదే వాటర్ రాళ్ళవాగు దాకా వస్తుందని అన్నారు. సో ఇక్కడ నుండే వాటర్ కూడా. సో ఇంతకుముందు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే, లేకపోతే మానాల విలేజ్ వాళ్ళు కనుక వీడియో చూస్తుంటే కనుక మీరు కామెంట్ చేసి చెప్పండి. సో ఏ టైంలో వాటర్ ఎక్కువ మంచి టైం విజిట్ చేయడానికి వాటర్ ఉండేది
అదొకటి చెప్పండి మీరు. అంటే మ్యాక్సిమం వర్షాకాలంలో అయితే ఎట్లాగో ఉంటుంది, వానలు పడతాయి కాబట్టి నార్మల్గానే వాటర్ ఫాల్స్ ఉంటాయి. కాకపోతే బెస్ట్ టైం విజిట్ చేయడానికి ఇప్పుడు మీరు ఊర్లో వాళ్ళు కనుక వీడియో చూస్తుంటే మీరు కామెంట్ చేసి చెప్పండి. సో వచ్చే వాళ్ళు అట్లా ప్లాన్ చేసుకొని రావడానికి. ఇంకా ఈ రూట్లో రావడానికి అయితే మంచిగా కంఫర్టబుల్గా ఉంది రోడ్స్ కూడా. సో మనం నార్మల్గా ఎప్పుడైనా రైడ్ చేయాలనుకున్నా ఇట్లా హాయిగా ఈ రూట్ని ప్రిఫర్ చేసుకోవచ్చు రైడింగ్కి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా వ్యూ అయితే మస్తు ఉన్నది, సూపర్గా అనిపిస్తున్నాయి ఈ చెట్లు ఇవన్నీ. రోడ్ మీద వెళ్ళినంతసేపు ప్రశాంతంగా అనిపిస్తుంది, వెళ్ళినంతసేపు కూడా. స్కై అయితే మంచిగా ఉండే, వెళ్ళినప్పుడు వెదర్ కూడా సూపర్ కంఫర్టబుల్ అనిపించింది వెళ్ళినంతసేపు, రైడింగ్ చేసినంతసేపు కూడా. సో ఇంక ఇట్లా మనం విలేజ్కి లోపల ఎంటర్ అయ్యేంత లోపు, అంటే ఎంటర్ అయ్యేదాకా రోడ్స్ మంచిగా ఉన్నాయి. సో మనం అక్కడ లోపలికి వెళ్ళినా కూడా రోడ్స్ బాగానే ఉన్నాయి. ఇంకా మనం అక్కడ వాటర్ ఫాల్ ఆ ప్లేస్ దగ్గరికి వెళ్దామనే టైంకి రోడ్ అనేది మొత్తం ఇట్లా మట్టి రోడ్ లాగా అయిపోతుంది, బండలు అవన్నీ. సో అక్కడ అసలు వీడియో కూడా తీరాకపోయింది, అంత కొద్దిగా అట్లుండే రోడ్డు. సో అక్కడ మనం కొద్దిగా మెల్లగా వెళ్ళాలి ఆ రోడ్లో, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళే రోడ్డు ఉంటుంది కదా, అక్కడ మనం ఎంత మెల్లగా వెళ్తే అంత మంచిది. ఎందుకంటే ఆ రోడ్ అస్సలు బాగాలేదు, అక్కడ వాటర్ వెళ్ళినట్టే మొత్తం అయిపోయింది అదంతా రోడ్ అయితే మొత్తం. అది అక్కడ నుండి ఊర్లో నుండి ఆ వాటర్ ఫాల్స్ ఉన్న ప్లేస్కి వెళ్ళే ఆ రోడ్డు కొద్దిగా మట్టితోటి మొత్తం రాళ్ళతోటి ఉన్నది. సో అదొక్కటే ఇబ్బంది అక్కడ, అది కొద్దిగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ టైంలోనే ఆ రోడ్ అట్లుందంటే ఇంకా వర్షాకాలంలో ఇంకా ఆ రూట్ ఎట్లుంటుందో ఇంకా మనకు తెలియదు కదా, ఊర్లో వాళ్ళకే తెలుస్తుంది అది. సో వెళ్ళే వాళ్ళు ముందే దీనికి ప్రిపేర్ అయ్యే వెళ్ళాలి, డైరెక్ట్గా కొద్దిగా చూసుకోకుండా ఎంత మెల్లగా వెళ్తే అంత బెస్ట్ ఇంకా అక్కడ ఊర్లో అయితే. సో ఇది ఇంకా ఈ ప్లేస్కి వచ్చేసినాం, ఇంకా వాటర్ ఫాల్స్ది. ఇక్కడ నుండే వాటర్ అంతా వస్తూ అంట. సో ఇప్పుడైతే వాటర్ ఏం లేదు, వింటర్ కాబట్టి. ఆ రోడ్ అయితే కొద్దిగా చూసుకోవాలా, మట్టి రోడ్ అది. సో ఇక్కడ నుండి ట్రాక్టర్స్ కూడా వెళ్తున్నాయి లోపల దాకా. సో ఇంకా ఇట్లా ఉంది ఇప్పుడు వచ్చినప్పుడైతే ఈ వాటర్ ఫాల్స్. ఇక్కడ వాటర్ అంత ఎక్కువ లేదు, సో నార్మల్గా చిన్న దారలాగా పారుతున్నాయి అంతే వాటర్. ఈ ప్లేస్ అయితే ఉన్నంతసేపు మస్తు అనిపించింది, కూల్ ఉండే మొత్తం చెట్లతోటి, పక్షులు ఇవన్నీ, సూర్యుడు అప్పుడే వస్తుండే కాబట్టి. నేనైతే చాలా రోజుల తర్వాత ఇట్లాంటి ప్లేస్కి వచ్చిన. సో ఇట్లా మళ్ళీ ఈ వెదర్ ఇదంతా ఇక్కడ అట్మాస్ఫియర్ చూసేసరికి కొద్దిగా మంచిగా అనిపించింది, రిలాక్సింగ్గా. సో పెద్ద వాటర్ ఫాల్ ఏం లేదు, ఇంత చిన్న దార వస్తున్నది కదా. సో ఇదైతే కనిపించింది అంతే ఇక. సో ఇంకా ఇట్లా ఈ అట్మాస్ఫియర్ అయితే మంచిగా అనిపించింది చూసినంతసేపు. సో చాలా రోజుల తర్వాత ఇట్లాంటి ప్లేస్కి వచ్చినా కాబట్టి నాకు కూడా కొద్దిగా ఉల్లాసంగా అనిపించింది. సో ఇట్లా మనకి ఎంత మంచిగా ఉందంటే మనం అప్పుడప్పుడు ఇట్లాంటి ప్లేస్లకి విజిట్ చేయాలి. కాకపోతే చిన్నపిల్లలు అయితే ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ బండలు అనేవి అంత నార్మల్గా ఉండవు, కొన్ని పాకురు ఎక్కువ ఉంటుంది. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి ప్లేస్కి వచ్చినప్పుడు, తిరిగేటప్పుడు కూడా. ఎందుకంటే జారితే కింద పడతారు కాబట్టి కొద్దిగా చూసుకోవాలా. పాకురు అనేది ఎక్కువ ఉంటుంది ఇట్లాంటి ప్లేసెస్లో. తిరిగినంతసేపు మంచిగా అనిపించింది ఇక్కడ. నేను చిన్నపిల్లలు కనుక ఈ వీడియో చూస్తుంటే నేను చేసినట్టు చేయకండి మీకు, ఎందుకంటే నాకు కొద్దిగా నేను ఎక్సర్సైజ్ అవన్నీ చేస్తాను కాబట్టి నేను కొద్దిగా ఫిట్ ఉంటా. సో నాకైతే ఇబ్బంది లేదు. కానీ కొత్త వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, అంటే ఫస్ట్ టైం ఇట్లా బండల పైన తిరిగే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి కొద్దిగా చూసుకుంటూ నడవాలి. ఇంకా ఈ నేచర్ ఇదంతా మంచిగా అనిపించింది, సౌండ్స్, బర్డ్స్ వేసే సౌండ్స్ ఇవన్నీ. ఇక్కడ కొద్దిగా వాటర్ ఎక్కువ ఉండే అక్కడ నేను వెళ్ళిన దగ్గర. సో ఇది ఇంకా వ్యూ ఇట్లా కనిపిస్తుంది మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మానాల వాటర్ ఫాల్స్ ప్లేస్లో. సో నా వెనకాల ఉన్నదేమో అక్కడ వాటర్ ఎక్కువ ఉండే. ఇంత మంచిగా ఉంది చూస్తున్నారు కదా, మంచిగా చెట్లు ఇవన్నీ. సో ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళకి మంచి ప్లేస్ ఇది. సో ఎక్కువ మంది ఇక్కడ వంటలు చేసుకోవడానికి కూడా వచ్చినట్టున్నారు, ఇక్కడ అంటే భోజనాలు లాగా చేసుకోవడానికి కూడా వచ్చినట్టున్నారు. సో ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ
తిరిగినంతసేపు మంచిగా అనిపిస్తుంది. మనకి ఏదైనా ట్రెక్కింగ్ లాగా అంటే అట్లా కొద్దిగా అడ్వెంచర్ లాగా చేయాలనుకున్న వాళ్ళు ఇట్లాంటి ప్లేస్కి వచ్చి విజిట్ చేస్తే మస్తు ఉంటుంది. నేనైతే జస్ట్ మార్నింగ్ రైడ్కే వచ్చిన, అయితే మొత్తం ఫుల్ ప్రిపేర్ అయ్యి వస్తే కనుక ఒక డే అంతా కూడా ఉండొచ్చు. మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చినా కూడా మంచిగా ఇట్లా స్పెండ్ చేస్తే ఇట్లాంటి ప్లేస్లో టైం స్పెండ్ చేసినా కూడా మనకి మొత్తం రిఫ్రెషింగ్గా ఉంటుంది. మనకు కూడా లైఫ్ కూడా కొద్దిగా థ్రిల్ ఉంటుంది. సో మరీ అంతే కొద్దిగా సేఫ్టీ కూడా చూసుకోవాలా. ఇట్లాంటి ప్లేస్లో తిరిగేటప్పుడు కొద్దిగా సేఫ్టీ కూడా చూసుకోవాలా. అయితే ఇంకా లోపల ఇంకా వాటర్ ఫాల్స్ ఇంకా ప్లేస్ మంచిగా ఉంటుందని చెప్పి లోపలికి కూడా వెళ్ళడానికి ట్రై చేసిన ఇంకా మెల్లగా. సో ఇక్కడ వెళ్తున్నంతసేపు అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా మనం చూస్తున్న బండలన్నీ మరీ గట్టిగా కూడా ఉండవు. మనం కాలేసేటప్పుడు కొన్ని జారుతాయి, కొన్ని స్టేబుల్గా ఉండవు. సో అదంతా చూసుకుంటూ మంచిగా లోపల ఎట్లా ఉంది చూసుకుంటూ అడిగేస్తూ వెళ్ళాలి లోపలికి. మళ్ళీ చెట్లలో కూడా కొన్ని పురుగులు అవి ఉంటాయి, కొద్దిగా చూసుకుంటూ వెళ్తే బెటరు. ఇంకా ఇక్కడ నడుస్తున్నంతసేపు మన అటెన్షన్ అనేది మన చూసేదంతా ఈ బండరాల మీదనే ఉండాలి. వేరే ఎక్కడికి ఫోకస్ చేంజ్ చేయొద్దు. మనం ఫోన్స్ కూడా పాకెట్స్లో పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఫోన్స్ మాట్లాడుకుంటా ఇక్కడ తిరగొద్దు. ఈ ప్లేస్లో చూస్తున్నారు కదా ఎంత రిస్కీ ఉందో ప్లేసు. ఈ బండరాళ్ళు ఇవన్నీ ఎట్లున్నాయని చెప్పి చూస్తున్నారు కదా మీరు. సో కొద్దిగా అడిగేసేటప్పుడు కూడా చూసుకుంటూ అడిగేయాలి. ఈ సందులో కూడా కాలు ఇరికినా మళ్ళా పడ్డా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ వెళ్ళినప్పుడు మనం చూసేంత ఎంత వ్యూ కూడా మంచిగా అనిపిస్తుంది, కానీ కొద్దిగా రిస్కీయే ఇట్లా తిరిగేటప్పుడు ఇక్కడ. సో ఈ వాటర్ చూస్తున్నారు కదా, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి ప్లేసెస్లో స్నేక్స్ ఇంకా రకరకాల పురుగులు ఉంటాయి. సో నేను చూసినంతసేపు ఇక్కడ కప్పలు ఫ్రాక్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అంటే సో స్నేక్స్కి అయితే మామూలుగా అదే ఫుడ్ ఉంటుంది కాబట్టి ఫ్రాక్స్ని తింటాయి కాబట్టి ఇక్కడ స్నేక్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ వెళ్ళిన వాళ్ళైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ తిరిగేటప్పుడు జాగ్రత్తగా మనం చూసుకుంటూ వెళ్తే మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినారంటే కామెంట్ చేసి చెప్పండి వీడియో కింద, అది ఎక్కడ ఉంది అని చెప్పి. సో మనకు కూడా తెలుస్తుంది కదా కోరుట్ల దగ్గర ఇంకా ఎట్లాంటి ప్లేసెస్ ఉన్నాయని చెప్పి. ఇట్లా తిరగడానికి విజిట్ చేయడానికి కూడా కడెన్ ప్రాజెక్ట్ అవన్నీ ఉన్నాయి. సో మీరు వెళ్ళిన ప్లేసెస్ గురించి కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఫ్యూచర్లో ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడైతే ఇది మానాల విలేజ్లో ఉన్న ఈ ప్లేస్, ఇది వాటర్ ఫాల్స్. ఇక్కడ భోజనాలు వండుకున్నారు, చాలామంది వంటలు చేసుకున్నారు ఈ ప్లేస్లో కూడా. ఇదంతా మంచిగా ఉంది చూడడానికి. సో వాటర్ అనేది ఎక్కువ లేదంతే, మొత్తం రాళ్ళు కనిపిస్తున్నాయి. నాకు తెలిసి వాటర్ ఎక్కువ వచ్చిందంటే అంతా మునిగిపోతుంది కదా అనిపిస్తుంది. వాటర్ రాళ్ళు ఉన్నాయి కదా అన్నీ మునిగిపోతాయేమో. సో వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం పాకురు ఉంది ఇక్కడైతే ఇప్పుడు. సో మనం అడిగేసినామంటే అది జారుతుంది ఖచ్చితంగా కాలు. సో అట్లా జాగ్రత్తగా చూసుకుంటూ నడవాలి ఈ రాళ్ళ పైన. నాకైతే ఇక్కడ తిరిగినప్పుడు ఒక ఐడియా ఏమొచ్చిందంటే, మంచిగా ఒక వ్యాన్ నిండా మొత్తం సామాన్లు తెచ్చుకొని, అంటే కుకింగ్ చేసుకోవడానికి కావాల్సిన అన్నీ తెచ్చుకొని మొత్తం ఒక ఫ్రెండ్స్ అందరు కలిసి ఇక్కడికి వచ్చి హాయిగా మొత్తం ఒక పిక్నిక్ స్పాట్ లాగా పెట్టేసుకుంటే ఇట్లా మంచిగా ఇక్కడ తిరిగి తర్వాత మంచిగా వండుకొని అట్లా మస్తు టైం స్పెండ్ చేయొచ్చు. మంచిగా ఉంటుంది ఇక్కడ. పాములు ఏమైనా ఉంటాయి ఇక్కడ? ఉంటాయి కదా అయితే. ఇట్లా చేపలు ఉంటాయా? వాటర్ లేవు కదా ఎక్కువ. ఉన్నాయి చిన్న చిన్న గీత గీత.
కూడా మంట పెట్టేది మంట పెట్టేసి ఏమన్నా పిడుగు పడ్డదా అంటుకొని ఉంటుంది పిడుగు వచ్చింది. ఈ ప్లేస్లో తిరిగినంతసేపు నాకైతే మంచిగా అనిపించింది. అంటే ఒక సినిమా షూట్ చేసుకోవచ్చు, అంటే ఒక ఏదైనా సాంగ్ షూట్ చేసుకోవచ్చు, ఆ లెవెల్ ఇన్స్పిరేషన్ వచ్చింది ఈ ప్లేస్లో తిరిగినప్పుడు నాకు. కొద్దిగా బాహుబలిలో ఆ సాంగ్ ఉంటుంది కదా, శివుని ఎత్తుకొని ప్రభాస్ నడుచుకుంటూ పోతాడు వాటర్ ఫాల్స్ దగ్గరికి. కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత నాకు అట్లా అనిపించింది అక్కడ చూసినప్పుడు ఆ ఏరియా అంతా. సో అంత ఇన్స్పైరింగ్ ఉంది ఈ ప్లేస్ అయితే తిరిగినంతసేపు. చూడడానికి కూడా మంచిగా ఉంది. ఇంకా ఈ చెట్లలో నుండి చూస్తున్నాం కదా సూర్యుడు ఇట్లా సన్ రైజ్ వస్తున్నాయి, సూర్యకిరణాలు ఇట్లా పడుతుంటే మంచిగా అనిపించింది. చూడడానికి ప్లేస్ అయితే మస్తు అనిపించింది. ఇక్కడ ఉన్న బండరాళ్ళు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్కి వెళ్ళిపోయినాయి ఈ వాటర్ ఫ్లో వల్ల. కొన్ని అంటే వాటర్ వల్ల ఆ బండలకున్న షేప్ అనేది మొత్తం పోయింది అన్నట్టు, షార్ప్ అయిపోయినాయి. కొన్ని పగిలిపోయినాయి ఉన్నాయి బండరాళ్ళు. సో కొన్ని పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న బండరాళ్ళు ఉన్నాయి. సో అన్నీ కొద్దిగా చూసుకొని మనం నడవాలి వెళ్ళేటప్పుడు. ఇవి ఏది ఎలా ఉందో తెలియదు కాబట్టి బండరాళ్ళు అనేవి. సో వాటి మీద అడిగేసేటప్పుడు కొద్దిగా అది గట్టిగా ఉందా లేదా, స్టేబుల్గా ఉందా లేదా అని చూసుకుంటూ అడిగేయాలి. లేకపోతే స్లిప్ అయిందంటే మాత్రం ఇది ఎంత రిస్క్ అంటే ఇది చెప్పరాదు, మస్తు రిస్క్ ఇది. ఎందుకంటే మనం చూసిన మనం ఉన్నదంతా మొత్తం బండలే ఉంటాయి కాబట్టి. సో కొద్దిగా స్లిప్ అయి పడ్డా కూడా దెబ్బలు మాత్రం ఘోరంగా తాకుతాయి. సో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. దెబ్బ తాగకుండా చూసుకోవాలా. సేఫ్టీగా వెళ్ళేటప్పుడు ఎంత సేఫ్టీ అయితే అంత జాగ్రత్తగా చూసుకుంటూ నడవాలి ఇట్లాంటి ప్లేసెస్లో. చిన్న పిల్లలు అయితే ఇట్లాంటి ప్లేసెస్ కనుక తీసుకుపోయారంటే వాళ్ళని ఎంత సేఫ్టీగా చూసుకుంటే అంత బెస్ట్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఆగమాగం అవుతారు ఇట్లాంటి ప్లేసెస్లలో. చూసినంతసేపు అటు పోవాలా ఇటు పోవాలా అంటే దుంకడము, ఇష్టం ఉన్నట్టు తిరగడం చేస్తారు కాబట్టి వాళ్ళని మంచిగా జాగ్రత్తగా ఒక స్టిక్ కట్టె లాంటిది అని ఇచ్చి జాగ్రత్తగా మెల్లమెల్ల నడమని చెప్పాలా. మనం కూడా ఏదో మొత్తం ఇట్లా థ్రిల్ ఉంది అని చెప్పి ఇష్టం ఉన్నట్టు దుంకుకుంటా వెళ్ళొద్దు. ఎంత జాగ్రత్తగా అయితే అంత జాగ్రత్తగా మనం ఒక్క అడుగులో అడిగేసుకుంటాం, మెల్లగా తిరగాలి ఇట్లాంటి ప్లేసెస్లలో. స్లిప్ అయిందంటే మాత్రం దెబ్బలు ఘోరంగా తాకుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటేనే బెస్ట్. కొన్ని రాళ్ళు అయితే స్టేబుల్గా కూడా లేవు, అడిగేసినప్పుడు అవి స్లిప్ అవ్వడం అంటే మూవ్ అవుతున్నాయి అన్నట్టు. అక్కడ నుండి అంత అవేమో హెవీ ఉంటాయి, మళ్ళీ కొన్ని స్టేబుల్గా ఉన్నాయి. సో ఇట్లాంటి ప్లేసెస్లో ఇట్లానే ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఫాల్స్లోకి వెళ్తాం కాబట్టి. ఇట్లాంటి చెట్లు ఉంటాయి కదా, షార్ప్ ఉంటాయి ఇట్లాంటి చెట్లు. సో ఇవి కొద్దిగా ఈత చెట్లు ఇవి. ఇట్లాంటి చెట్లకు కూడా కొద్దిగా దూరం ఉండాలి, దగ్గర నుండి వెళ్తున్నప్పుడు కూడా చూసుకుంటూ వెళ్ళాలి. అవి కుచ్చుకున్నాయంటే మాత్రం పెయిన్ఫుల్గా ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఏదైనా సరే ప్లేస్ మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనుకోండి, అంటే కొత్త ప్లేస్ ఏదైనా ఎక్స్ప్లోర్ చేస్తున్నామంటే ఎట్లాగైతే మనం ముందు దారి చూసుకుంటూ వెళ్తామో సేమ్ అట్లనే మనం రిటర్న్ వెళ్ళే దారి కూడా ముందే చూసుకోవాలా. ఎట్లా వెళ్తే బెస్ట్ ఉంటుంది, త్వరగా వెళ్తాం, సేఫ్టీగా వెళ్తాం అని చెప్పి. ముందుకు వెళ్తున్నాం కదా అని ముందే చూసుకుంటూ వెళ్ళడం కాదు, వెనక కూడా చూడాలి అప్పుడప్పుడు వెనకాల కూడా ఏముందని చెప్పి. వచ్చిన దారి మర్చిపోవద్దు. మళ్ళీ మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా వచ్చారో మర్చిపోయారంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ ఆ దారి కనుక్కోవడానికి కూడా. సో మళ్ళీ తెలియని ప్లేస్లో మళ్ళీ వెళ్ళినామంటే అక్కడ ఏముండో కూడా తెలియదు కాబట్టి కొద్దిగా సేఫ్టీ కొద్దిగా చూసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ తెలిసిన దారి నుండే మళ్ళీ వెళ్ళినామనుకోండి, సో మనకు తెలుసు ఎక్కడ రాళ్ళు ఎట్లున్నాయని చెప్పి, ఎక్కడ గట్టిగా ఉంటుందని చెప్పి ముందే ఐడియా ఉంటుంది కాబట్టి సో అక్కడ మనం జాగ్రత్తగా అడిగేసుకుంటూ వెళ్ళొచ్చు. తెలియని ప్లేసెస్కి మనం మళ్ళీ వెళ్ళినాం అనుకోండి, అక్కడ మళ్ళీ అదంతా చూసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది, టైం వేస్ట్ అవుతుంది. సో కొద్దిగా సేఫ్టీ కూడా చూసుకోవాలి కాబట్టి అట్లా ముందే ప్లాన్ చేసుకోవాలా. మనం ఎట్లా వెళ్తున్నాము, ఎక్కడ వెళ్తున్నాం అని చెప్పి అంతా చూసుకుంటూ వెళ్ళాలి. అండ్ అట్లనే ఇటు లోపలికి వచ్చే ముందు మనం తెచ్చుకున్న వెహికల్స్ అనేటివి ఉంటాయి కదా, అవి కొద్దిగా సైడ్కి పెట్టేసుకొని రావాలి లోపలికి వచ్చేటప్పుడు. అక్కడనే మధ్యలో పెట్టి రావద్దు, హ్యాండిల్ లాక్స్ అట్లాంటివి వేసేసి. ఎందుకంటే వేరే వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కాకూడదు కాబట్టి. సో కొద్దిగా సైడ్కి పెట్టేసి మనం సైడ్కి పెట్టుకొని రావాలా అంతే. ఇంకా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కొద్దిగా ఈజీ అవుతుంది, మనం వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దు కాబట్టి. సో అట్లా పోవచ్చు. నాకెందుకో బండల మీదకి వెళ్ళి పోదామనిపిస్తుంది. ఏ బండ మీకు వెళ్ళి అనిపిస్తుంది.
పోవచ్చు అట్లా కూడా. ఇదేనా ఇట్లా షార్ట్ కట్ ఇట్లా పోదాం మరి. ఓకే అనుకో. నాకేముంది. బేర్ గిల్స్ లాగా ఇంకా ఆల్మోస్ట్ లోపల దాకా కూడా వచ్చినట్టే. సో ఇంకొద్దిగా ముందుకు వెళ్ళినామంటే ఇంకా లోపల మొత్తం స్పేస్ అంతా కనిపిస్తుంది వాటర్ ఫాల్స్ది. ఇక్కడ దాకా వచ్చినాం. సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఈ మానాల వాటర్ ఫాల్స్ ఎట్లుంటాయో ఒక ఐడియా కోసం. మీరు ఎప్పుడైనా వెకేషన్కి రావాలనుకున్నా ఇక్కడికి రావచ్చు మీరు. సో ముందే అన్ని ప్రిపేర్ చేసుకొని రావాలి వచ్చే ముందు. అయితే చిన్నపిల్లల్ని ఇంకా పెద్దవాళ్ళు వచ్చినా కూడా పెద్దవాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఇక్కడ ఈ ప్లేస్లో తిరగాలంటే. ఈ రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి పెద్దవాళ్ళు వచ్చినంటే. మంచిగా మీరు వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయవచ్చు. చాలా బాగుంది వెదర్ కండిషన్స్, ఇక్కడ అట్మాస్ఫియర్, సరౌండింగ్స్ కూడా మంచిగా నీట్గా ఉన్నాయి. వస్తున్న దారిలో ఒక పల్లె ప్రకృతి వనం అని చెప్పి కూడా ఉంది, మానాలది విలేజ్ది. సో అది కూడా ఉండే అక్కడ వచ్చేటప్పుడు. ఇది ఇప్పుడు ఇంకా లోపలికి వచ్చినాక వ్యూ ఇది. సో ఇక్కడ మంచిగా ఉంది వ్యూ చూడడానికి కూడా. ఇక్కడ మానాల విలేజ్ పీపుల్ ఈ వీడియో చూస్తే మీరు కామెంట్ చేయండి, ఇక్కడికి ఏమైనా జంతువులు లాంటివి ఏమన్నా వస్తాయేమో. నాకైతే ఇక్కడ ఏం కనిపించలేదు వచ్చినప్పుడు. సో ఇదేమన్నా ఈ ఏరియాలో ఏమైనా తిరుగుతాయా అని చెప్పి కామెంట్ చేసి చెప్పండి ఒకసారి. ఇక్కడ కప్పలు తప్పితే ఏం కనిపించలేదు నాకైతే. చేపలు, చిన్న చిన్న చేపలు ఉన్నాయి. ఆ నీళ్ళు ఉన్నాయి కదా, అక్కడ చిన్న చిన్న చేపలు కనిపించినాయి అంతే. ఇంకా పక్షులు అయితే సౌండ్ చేసినట్టు అనిపించింది, అంటే పక్షుల సౌండ్స్ వినిపించినాయి. సో ఇది ఇంకా ఈ వాటర్ ఫాల్స్ ఇక్కడ దాకా వచ్చినాం. ఇంకా అయితే పెద్దవాళ్ళు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఒక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అంటే షర్ట్స్లో పాకెట్స్లో ఉంటాయి, ఏమన్నా ఫోన్స్ ఏమన్నా పెట్టుకుంటారు కదా, అది కొద్దిగా ప్రాబ్లము. మన పైన షర్ట్లో ఉన్న పాకెట్లో ఏది పెట్టుకోవద్దు ఐటమ్స్ విలువైనవి. ఎందుకంటే కొద్దిగా స్లిప్ అయ్యి మనం ఏదైనా చూసుకోకుండా ఉన్నా కూడా అది కింద పడిపోతాయి పాకెట్స్ నుండి. సో మనం కూడా ఏదైనా షర్ట్ వేసుకున్నాం అనుకోండి, మన పైన పాకెట్స్లో అయితే ఏం పెట్టుకోకపోవడం బెస్ట్. సో మ్యాక్సిమం టీ షర్ట్స్ లాంటివి ప్రిఫర్ చేయాలి ఇట్లాంటి ఏరియాస్కి వచ్చినప్పుడు. షర్ట్స్ వేసుకోవద్దు, ఎందుకంటే షర్ట్స్లో కొద్దిగా టైట్ ఉంటాయి కాబట్టి. సో టీ షర్ట్ అయితే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు. నేను తిరుగుతున్నంతసేపు ఇది రాళ్ళని చూస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఈ వాటర్లో చేపలు కనిపిస్తుండే, అయినా కూడా అక్కడ అడిగేద్దామన్నా భయం అవుతుంది, ఎందుకంటే మొత్తం కింద పాకురు అంతా ఉన్నది. సో ప్రతి అడుగు వేసినప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకుంటూనే అడిగేసిన. ఈ పాకురు అనేది చాలా డేంజర్గా అనిపించేది. అది మనం అక్కడ మనకి మంచిగా ఫ్లాట్గానే కనిపిస్తుంది, మనం కాలు పెడితే నిల్చుంటాం అనుకుంటాం కానీ అది బాగా జారుతుంది. అది ఎంత మంచిగా కనిపిస్తున్నా కూడా. సో మస్తు జాగ్రత్తగా ఉండాలి, చిన్న తప్పైనా కూడా ఘోరంగా దెబ్బలు తాకుతాయి కాబట్టి. సో ఎంత మెల్లగా అయితే అంత మెల్లగా నడుచుకుంటూ పోవాలా, స్లోగా వెళ్ళాలి. ఇట్లాంటి ప్లేసెస్లల్లో మంచిగా స్లోగా వెళ్తేనే మంచిది. ఇష్టం ఉన్నట్టు ఫాస్ట్గా వెళ్తా అని చెప్పి ఉరుకొద్దు. ఏదైనా కనిపించినా కూడా భయపడొద్దు మనం. సో మెల్లగా ఉండాలి, ఫస్ట్ మెల్లగా వెళ్తేనే మంచిది. ఏదైనా సౌండ్ వినిపించినా ఏదైనా కనిపించినా కూడా భయపడి స్పీడ్గా ఉరికినా కూడా దెబ్బలు తాకుతాయి, ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం మెల్లగా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. దేన్ని చూసి కూడా భయపడద్దు ఇట్లాంటి ప్లేసెస్లలో. సో ఇది ఇంకా ఈ మానాల విలేజ్లో ఉన్న ఈ వాటర్ ఫాల్స్ లొకేషన్ ఇది. సో ఇక్కడైతే ఇంకా ఎండుకు వచ్చిన అనుకుంటున్నాను నేను. ఇంకా లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే లోపల ఎట్లుంటుందో కామెంట్ చేసి చెప్పండి. నేను ఇంతకు మించి లోపలికి అయితే వెళ్ళలేదు. సో ఇక్కడ దాకా వెళ్ళి ఇదంతా చూసి రిటర్న్ వచ్చేసిన. ఇంకా అప్పటికే నాకు తెలిసి టైం వచ్చేసి 10 అట్లా అవుతుంది అనుకుంటా. ఈ 9:30, 10 అవుతుంది అనుకుంటా ఇప్పుడు నేనున్న ప్లేస్లో టైము. సో ఇంకా ఆకలి కూడా ఫుల్ అవుతుండే నాకు, పొద్దున ఏం తినలే కదా, తొందర స్టార్ట్ అయిపోయేసరికి ఫుల్ ఆకలితో ఉండే. సో ఇంకా ఇదైతే ఎక్స్ప్లోర్ చేసినంతసేపు మంచిగా అనిపించింది, రిఫ్రెష్ అయినట్టు. సో ఇంకా వ్యూకి ఇక్కడ మంచి అట్మాస్ఫియర్ ఉండే, మొత్తం కామ్నెస్, అంటే మొత్తం ఖాళీగా, ఏ సౌండ్స్ లేదు, ఏ వెహికల్ సౌండ్స్ ఏం లేదు, ఓన్లీ ఈ పక్షుల శబ్దాలు, ఇంకా ఈ వాటర్ చిన్న చిన్న
ఫాల్స్ లాగా ఉన్నది అది అంతే, ఇంకా ఏ సౌండ్ లేదు, ఇంకా రిలాక్సింగ్ ఉండే మొత్తం మంచిగా అనిపించింది ఈ లొకేషన్. ఇక్కడ మీరు వచ్చిన వాళ్ళు అయితే కామెంట్ చేసి చెప్పండి మీరు వచ్చినప్పుడు ఎట్లుండాను. సో ఇంకా ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది, వర్షాకాలంలో వస్తామని ప్లాన్ చేసుకున్న వాళ్ళకి వాటర్ వచ్చినప్పుడు ఎట్లుంటుంది. సో తెలిసిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి కామెంట్స్లలో, తెలియని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. ఇంకా ఏదైనా కొత్త కొత్త అప్డేట్స్ ఏమొచ్చినా కూడా అక్కడికి వెళ్ళి మీరు వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి మనకు కూడా హెల్ప్ అవుతుంది మళ్ళీ విజిట్ చేద్దాం అనుకున్నా. సో ఇట్లా మంచిగా ఉంది లొకేషన్ ఇక్కడ చూడడానికి. మంచిగా ఇక్కడ ఫొటోస్ కూడా మంచిగా దిగవచ్చు వచ్చినాక. కానీ ఎన్ని ఫొటోస్ దిగినా ఏం చేసినా కూడా జాగ్రత్తగా ఉండాలా, ఎందుకంటే ఇది రిస్కీ ఏరియా కాబట్టి. ఇట్లా బండలు ఇవన్నీ వాటర్ కాబట్టి ఎప్పుడైనా రిస్కీ ఏరియా అనేది. సో మంచిగా జాగ్రత్తగా ఉండాలి నడిచేటప్పుడు. ఎంత మన కంట్రోల్లో ఉంది సిచ్యువేషన్ అనుకున్నా కూడా మన కంట్రోల్లో ఉండదు. సో మంచిగా చూసుకుంటూనే నడవాలి. వాటర్ ఇది కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా వాటర్ కూడా ఇట్లుంది. సో ఇక్కడ దాకా వచ్చి ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాను నేను కూడా. ఇంకా లోపలికి ఉంది కావచ్చు ఇంకా స్పేస్, వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఇంకా. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇంకా కొత్త కొత్త ప్లేసెస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇది వన్ ఆఫ్ ద వీడియో ఎక్స్ప్లోర్ చేసే ప్రాసెస్లో. సో ఇంకా కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మానల విలేజ్ ఇది ఉంది కదా ఈ లొకేషన్, ఇదంతా మీ ఫ్రెండ్స్కి ఒకవేళ చూపించాలనుకుంటే మీరు షేర్ చేసి చెప్పండి వాళ్ళకి ఇట్లా ఉంటుందని చెప్పి, ఒకవేళ ఇక్కడికి వద్దామనుకుంటే. ఓకేనా, ఇంకా ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ లాంటిది ఇంకేమన్నా కావాలనుకుంటే కూడా కామెంట్ చేయండి ఎట్లాంటిది కావాలని చెప్పేసి. ఇంకా విలేజ్ వాళ్ళు కనుక దాని గురించి ఏదైనా చేస్తారు కావచ్చు. టూరిస్ట్ స్పాట్ లాగా కూడా ఉంటుంది ఇది, ఎందుకంటే ఇక్కడ చాలా మంచిగా ఉంది వెదర్ అనేది, ఇదంతా లొకేషన్ కూడా. సో ఓకే.